రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాపాలనలో జనాలు అప్లికేషన్లు పెట్టుకోవాలన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ సర్కిల్లోని దరఖాస్తు కేంద్రాలను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాపాలన కార్యక్రమం ఈరోజు అన్ని వార్డు కేంద్రాలలో, తర్వాత అలాగే ఒక్కొక్క వార్డులో 4 లొకేషన్లలో 4 కౌంటర్లు పెట్టేసుకుంటూ కార్యక్రమం నడుపుతున్నాం. ఈరోజు ఆకస్మికంగా ఈవెన్ మన మంత్రివర్యులు శ్రీధర్ సార్ కూడా ఈరోజు ఇక్కడ విచ్చేసి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా అంటే మేము క్లియర్గా చార్ట్ అవుట్ కూడా చేసి పెట్టినాం. ఏ రోజు ఏ కాలనీ వాళ్ళు ఎక్కడ ఏది అప్లికేషన్స్ ఇచ్చేసేసి వాళ్ళు సబ్మిట్ చేయాలనే సంగతిని క్లియర్ చెప్పినాము. అయినా కూడా కొంతమంది ఇవేవో ఇది ఒకరోజు అయిపోయే కార్యక్రమం కాదు, ఇవాళ నుంచి వచ్చే నెల 6వ తారీఖు దాకా కూడా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. 8 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. తొందరపడి ఏదో అయిపోతాయి, ఫామ్స్ ఏమో అయిపోతాయని కాదు. దీన్ని ఇవాళ కాకపోయినా రేపైనా కూడా తీసి పెట్టించుకుంటాం. కాబట్టి ఏదైతే వార్డు చార్ట్ ప్రకారం ఉందో ఆ కాలనీ వాళ్ళు వస్తే గందరగోళం లేకుండా దిగుతుంటారు. కొంతమంది ఏదో రకంగా ఒక కాలనీ అని చెప్పేసి ఈరోజు చెప్తే 4-5 కాలనీ వాళ్ళు వచ్చేసి అన్ని అప్లికేషన్ కావాలి తీసుకురండి అనుకుంటే కొద్దిగా గందరగోళం సృష్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఏం కూడా వదంతులు నమ్మొద్దు. మీ కాలనీ ఏ రోజు ఉంది ఆ రోజు నాడు మీకు ముందు రోజు నాడే మీకు అప్లికేషన్స్ ఎలిజిబుల్ ఉండే వాళ్ళకి అందరికీ కూడా మీ ఇళ్ళ దగ్గరికే వస్తాయి. ఒకవేళ ఇళ్లలో కూడా వారు అందుబాటులో లేకుండా వారు తీసుకోకపోతే కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్లో కూడా కొన్ని ఫామ్స్ పెట్టి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసినాం 10 మందిని. వారికి ఇక్కడ ఫిలప్ చేయించుకొని కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా వాళ్ళు సబ్మిషన్ చేయడానికి ఉంటుంది. ప్రతి లొకేషన్లో 2 కౌంటర్లు ఉమెన్స్ కోసమే పెట్టాము. ఒక కౌంటర్ ఏమో జనరల్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా పెట్టాము. ఈ 6 పథకాలే కాకుండా ఇంకా ఉన్నటువంటి ఏమైనా గ్రీవెన్స్ ఉంటే కూడా దాని గురించి కూడా ప్రత్యేకమైన కౌంటర్ పెట్టించినాము. ఆ వైట్ పేపర్లు తీసేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు వాళ్ళ డీటెయిల్స్ ఏమున్నా కూడా తీసి పెట్టిస్తే సంబంధిత ఆ డిపార్ట్మెంట్ పంపించి దాన్ని పరిష్కారం చేసేందుకు కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మంత్రివర్యులు కూడా తెలియజేసినారు. ఆ విధంగా మీరు అందరూ కూడా ప్రజలు దీన్ని సమన్వయంతో ఆలోచించి అందరూ మాకు సహకరించాలని చెప్పేసి మేము అందరూ కోరుతా ఉన్నాం. ఇక్కడ రాజేంద్రనగర్ వార్డు నుంచి ఈరోజు చేస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. కొన్ని ఏరియాలలోనే కొద్దిగా మాబ్ ఒకటేసారి వచ్చేసేసి కొద్దిగా జరుగుతూ ఉంది. అటువంటి పనులు అర్థం చేసుకోండి. మీ ఒక టర్న్ వచ్చినప్పుడు, మీ కాలనీ టర్న్ వచ్చినప్పుడు ఆ రోజు నాడు ఉపయోగించుకుంటే ఎవరికి ఇబ్బంది జరగకుండా చాలా చక్కగా జరుగుతుంది.